గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగే లేచాను. ఈ రోజు నుంచి నేను సప్త శనివారాలు పూజ అయితే చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి హౌస్ క్లీన్ చేసుకుని పూజకైతే పూలు అవి తెప్పించుకున్నాను ముందు రోజే కావాల్సినవన్నీ కూడా. దండలైతే దొరకలేదు. సో ఇంకా నేనే దండ కడుతున్నాను స్వామివారి పటానికి. చాలా బాగా అనిపించిందండి. పూజ అయితే బాగా చేసుకున్నాను. ఇంకా క్లియర్గా అయితే నేను యూట్యూబ్లో చూసి చాలా వీడియోస్ ఇంకా దాని ద్వారా ఏం చేయాలి ప్రాసెస్ అన్నీ కూడా నేర్చుకుని చేశానన్నమాట చూసుకుని. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆబ్వియస్లీ డౌట్తో అట్లా కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఏమన్నా మిస్టేక్ చేస్తున్నామా అని చెప్పి. కానీ సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది. ఫస్ట్ వారం పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా నేనైతే నారాయణపేట శారీ అయితే కట్టుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, కొత్త శారీ. ఇంకా అనుకోకుండా మేము ఆ రోజు యాదగిరిగుట్ట కూడా స్టార్ట్ అయ్యాము, వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఇంకా ఈరోజు మంచి రోజుగా అనిపించింది, ఫస్ట్ డే కదా, సప్త శనివారాలు కూడా. ఇంక ఈరోజే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయాము. లాంగ్ నుంచే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ, కొండ అయితే. మేమైతే చాలా ఇయర్స్ అయింది వచ్చి, పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చాము, తర్వాత ఇప్పుడే వచ్చామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్. సో మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఛానల్ గ్రో అవ్వాలంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఛానల్ని షేర్ చేయండి. ఇంకా మేము రీచ్ అయిపోయాము. సో కొండపైకి వెళ్ళాలి అంటే వెహికల్స్ అలో చేయరనమాట. మనం ఇదర్ బస్ తీసుకోవాలి, లేదు అంటే ఆటోస్లో వెళ్ళొచ్చు. అంటే పార్కింగ్ ఉంటుంది, కానీ పార్కింగ్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో ఇంకా అంత ఎందుకులే, మనం కార్ కిందే పార్క్ చేసుకుని ఆటోలు కానీ బస్ కానీ తీసుకుందామని అనుకున్నాము. ఇంకా ఆటో అయితే తీసేసుకుని మేము కొండపైకి అయితే వెళ్తున్నాము. చాలా చాలా బాగా డెవలప్ చేశారు. కొన్ని రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చింది చాలా దర్శనానికి వచ్చి. సో ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. రోడ్స్ కానీ పైన టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా, మోడల్ డిజైన్స్ అన్నీ బాగా చేశారనమాట. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇంకా మేము వెళ్ళిన సీజన్ ఏంటంటే హాలిడేస్ వచ్చాయి, రంజాన్ 3 days హాలిడేస్ వచ్చాయి పిల్లలకి. ఆ టైంలో అయితే వెళ్ళాము. చాలా చాలా రష్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ టైంలో ఏ ప్లేస్కి వెళ్ళినా అయితే ఫుల్ రష్ ఉందన్నమాట. ఈవెన్ టెంపుల్స్కి కానీ మాల్స్కి కానీ. ఇంకా అలాగే వ్యూ అది చూసుకుంటూ కొండపైకి అయితే వచ్చేసాము. అప్పటికే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి, మార్చి ఎండింగ్ కదా, ఇంకా ఎండలు బాగానే స్టార్ట్ అయినాయి. ఇంక ఇక్కడ నుంచి మా కష్టాలన్నమాట. చెప్పులు లేకుండా మొత్తం కొండ నడవాలి. కొన్ని ప్లేసుల్లో అయితే పిల్లలు పరుగులు పెట్టేశారు. ఇక్కడైతే మేము టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ కొంచెం ఇక్కడ ఏం ప్రాబ్లం అయిందంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. టికెట్స్ కోసం ఇక్కడ చాలాసేపు వెయిట్ చేశారు అందరూ. కొంచెం చిన్నగా ఫైటింగ్స్ డిస్కషన్ కూడా అయింది అక్కడ. తర్వాత వెయిట్ చేశాక మా హస్బెండ్ టికెట్స్ అయితే తీసుకున్నారు, ఎలా చూపిస్తున్నారో. తర్వాత మేము లైన్లో అయితే పైకి వచ్చేసాము. ఇంతకీ మేము కింద అంత కష్టపడి తీసుకున్నాము, కానీ పైన లైన్లోకి వెళ్ళిపోయాక కూడా లైన్లో కూడా ఇస్తున్నారనమాట. సో అదే ఇన్ఫర్మేషన్ కొంచెం కరెక్ట్గా ఇవ్వలేదనిపించింది. అంటే కొన్ని ఏమైనా బోర్డ్స్ అలా పెట్టుంటే బాగుండేది. తర్వాత మొబైల్స్ కూడా అనమాట కిందే ఇవ్వాలనుకుని చాలా వెయిట్ చేసి వెతికాము, ఎక్కడ లేదు. పైన కూడా లైన్లో, అవి కూడా లైన్లో, మనం లైన్లోకి వన్స్ వెళ్ళిపోతే అక్కడ కూడా తీసుకుంటున్నారనమాట. చాలామంది ఏంటంటే ఇంకా ముందే అన్ని సబ్మిట్ చేయాలి కదా అని చెప్పి మొబైల్స్ వాళ్ళకి వెయిట్ చేసి వెతుక్కొని అలా వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఎవరి ద్వారా అలా అలా తెలుస్తుంది అనమాట. అక్కడ కొంచెం టైం ల్యాగ్ అవుతుంది. ఇంకా మేమైతే లైన్లో వెళ్ళిపోయి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. లోపలైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడ్డానికి. చాలా బాగుందండి. నాకు తెలిసి చాలామందే వెళ్ళి చూసి వచ్చి ఉంటారు ఇప్పటికే. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే హైదరాబాద్ వస్తే కంపల్సరీ యాదగిరిగుట్ట అయితే విజిట్ చేయండి. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకున్నాము, పులిహోర, లడ్డు అన్నీ. ఇక్కడైతే ఇట్లా ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు. ఈ డోర్ అంతా చాలా ట్రెడిషనల్గా చాలా బాగా కుదిరాయి. అక్కడ గోల్డ్ బ్యాక్డ్రాప్తో. సో అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే స్వర్ణగిరి వెళ్తున్నాము. సో
సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఇంకా మేమైతే స్వర్ణగిరి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చే టైంకి క్లైమేట్ ఎంత బాగా మారిపోయిందంటే అండి, మార్నింగ్ అంతా ఎండ ఉంది, ఇంకా ఆఫ్టర్నూన్ 3:34 ఆ టైం నుంచి చాలా కూల్గా అయిపోయింది, మబ్బేసింది. అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పలేను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఇక్కడి నుంచి చూసారా చాలా ఎత్తుగా ఉంది ఇక్కడ రోడ్డు. దాని లోపటి నుంచి ఫుల్ ఇక్కడ ఇదంతా కూడా ఖాళీ స్థలం అనమాట. దీని లోపటి నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్తాము. చాలా వెహికల్స్ వస్తున్నాయి, చాలామంది ఉన్నారు, రష్ అయితే బాగా ఉంది అన్ని చోట్ల కూడా, హాలిడే సీజన్ అవ్వడం వల్ల. కానీ 2 చోట్ల కూడా దర్శనాలు బాగా జరిగాయి. అసలు నేను అనుకోలేదు, సడన్గా పూజ అయింది, సడన్ ప్లాన్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, సరే వెళ్దామని మా హస్బెండ్ అంటే ఇంకా వెళ్దాం అనుకొని, ఇంకా ఏముంటే అవి పెట్టేసుకుని పిల్లలకి స్నాక్స్ అవి కూడా బ్యాగ్లో ఇంకా వెళ్ళిపోయాం, స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ వచ్చాం బయటికి, ఈవినింగ్ నైట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి. కానీ డే అంతా చాలా డివోషనల్గా ఎంత బాగా గడిచింది. సో ఇక్కడైతే రీచ్ అయిపోయాము, కానీ పార్కింగ్ అయితే చాలా లోపలికి వెళ్ళాలి. వ్యూ అయితే చాలా బాగుంది, చూసారు కదా బయట నుండి. ఇంకా పార్కింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూడండి, ఇక్కడ లోపలికి ఒక 2 కిలోమీటర్ల, ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చి పార్క్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ దర్శనానికి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడికి వచ్చాక పిల్లలు సమ్మర్ కదండి, పిల్లలకి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఇస్తూ వాళ్ళకి ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను. తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసేసుకుని ఇంకా టెంపుల్ లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను ఇంకా ఆ రోజు శారీ ఎలా అంటే అలా దాన్ని మొత్తం చుట్టేసుకొని, అది కాటన్ టైప్ కదా, కానీ చాలా కంఫర్ట్ ఉందండి. ఎంత బాగుందంటే ఫొటోస్ కూడా బాగా వచ్చాయి, ఆ కలర్ కాంబినేషన్ కానీ. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఈ సీజన్లో ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా. నారాయణపేట శారీస్ అయితే చాలా బాగున్నాయి, చిన్న ఈవెంట్స్కి సూపర్ ఉన్నాయి, మంచి లుక్ వచ్చిందనమాట. ఇంకా నేను సింగిల్ పళ్ళు వేసుకుని ఇంకా అలా వేసుకున్నాను, చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా లోపల ఇక్కడ కూడా వచ్చేసాము. లోపల ఇక్కడ ఫోన్ సబ్మిట్ చేసేయాలి. సో కొన్ని ఫొటోస్ బయట అలా తీసేసుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చాక చూసారా స్కై అంతా వ్యూ మారిపోయింది, ఫుల్ వర్షము. ఇంకా లోపలికి వెళ్ళి మేము దర్శనం కూడా చేసేసుకుని వచ్చేసాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము, వర్షం పడుతుంది. సో ఇక్కడ మేము కొంచెం స్పెషల్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ కండువాలు ఇచ్చారు, అవి ఆల్రెడీ స్వామి దగ్గర పెట్టి ఇచ్చారనమాట. ఇంకా అలా వేసుకోమన్నారు పంతులు గారు. చూసారా ఎంత పెద్ద వర్షము, ఓన్లీ మీరు చెప్పానమ్మా టెంపుల్ దగ్గరే పడింది వర్షం. చాలా బాగుంది, నేను ఫుల్ తడిచాను, హ్యాపీగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం వర్షంలో తడవడం. ఇంకా లోపలికి వస్తే ఇది అయితే చెప్పడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి. ఆ కళ్ళకి అసలు ఎంత సాటిస్ఫాక్షన్గా అక్కడ స్వామివారు అలా వాటర్లో ఆ వ్యూ కానీ, ఆ లైట్స్ కానీ, వర్షం ఒక పక్కన, సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు నేను చెప్పలేను, అంత బాగుంది, ఎంత సాటిస్ఫాక్షన్గా. ఇంకా రాబుద్ది కాలేదు అక్కడ నుండి. చూస్తే మీకు ఎలా ఉందో, నాకు ఇంక ఎక్స్పీరియన్స్ చేస్తే అంత బాగా అనిపించింది. చాలా బాగుంది, కంపల్సరీ అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
ఇంకా అక్కడి నుంచి వ్యూ చూడండి, చుట్టూ ఖాళీ స్థలం కదా. అక్కడ చూడండి మీరు వెహికల్స్ ఎలా వస్తున్నాయో, ఇంకా కార్లు అయితే వస్తున్నాయి ఫుల్. ఇంకా మేము వచ్చే టైంకి అయితే ఇంకా రష్ అయితే బాగా పెరిగిపోయింది. ఈవినింగ్ 7 ఆ టైంకి అయితే అక్కడి నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది. ఇంకా నేను అలా ఫోటోలు తీస్తున్నారు అనుకుంటున్నాను, మా హస్బెండ్ కానీ వీడియో తీశారు. సో ఇంత మంచి ప్లేస్లో మనం ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఉంటామా? అందరూ అదే పని, అందరూ ఫోటోలు వీడియోలు మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ ఇంకా స్వామివారి ప్రసాదం అయితే ఎంత బాగుందో, లడ్డూలు అవి తీసుకున్నాము. మేము రిటర్న్ అయ్యే టైంకి చూడండి ఎంతమంది వచ్చేసారో, ఫుల్ రష్ పెరిగిపోయింది. కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. నాకు డే అంతా కూడా చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపించింది. పొద్దున పూజ చేసుకున్నాను, తర్వాత ఒకే రోజు యాదగిరిగుట్ట, స్వర్ణగిరి 2 విజిట్ చేసాం. చాలా బాగా అనిపించింది. సో ఇది డే వ్లాగ్ అనమాట. సో థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అని రిటర్న్ అయిపోతున్నాము. మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు వాచ్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోలో కలుస్తాను.